వాక్యంలో నుంచి చూద్దాం. 145వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన 145. 145వ కీర్తన మనము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 145వ కీర్తన 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహోవా, నీ క్రియలన్నయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతింతురు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకే. పరిశుద్ధుడా, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు తండ్రి మేము పాటల ద్వారా నిన్ను స్తుతించాం. అవును తండ్రి, సమయంలో వ్యక్తిగతంగా మా బ్రతుకులో మీరు చేసిన మేలుకై తండ్రి మేము వ్యక్తిగత ఆరాధనలో ప్రవేశించడానికి ముందు నీ వాక్యాన్ని చూస్తున్నాం. దయతో నాతో మాతో మీరు మాట్లాడి తండ్రి నీకు ఆమోదయోగ్యమైనటువంటి ఆరాధికులుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, బలహీనుడైన నన్ను మీరు బలపరచమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని చూద్దాము. 145వ కీర్తన, ఇది దావీదు రాసినటువంటిది. ఇది ఆయన రాసినటువంటి కీర్తనలో ఇది చిట్ట చివరిది అన్నట్టుగా మనము చూడవచ్చు. దాదాపు దావీదు 73 కీర్తనలను ఈ కీర్తన గ్రంథంలో 150 కీర్తనల్లో చేర్చినట్టుగా మనం చూస్తాం. 73 కీర్తనలు దావీదువే ఉన్నాయి. ఇందులో 145ది చివరిది అన్నట్టుగా మనం చూస్తాం. ఈ దావీదు రాసినటువంటి స్తుతి కీర్తనలు పలు సందర్భాలలో రాసినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ ఒకే సందర్భానికి సంబంధించినటువంటివి కావు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని పరిస్థితుల గుండా వెళ్తాడో అన్ని పరిస్థితుల గుండా దావీదు వెళ్ళాడు. ప్రతి సందర్భంలో లేదా ప్రతి పరిస్థితిలో కూడా దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉండి దావీదు దేవుని కీర్తించినట్టుగా మనం చూస్తాం. ఆయన ఎక్కడున్నా, ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా, అనగా అది ప్రతికూల పరిస్థితి అవ్వచ్చు, అది అనుకూల పరిస్థితి కావచ్చు, ఏ పరిస్థితి అయినా దావీదు దేవుణ్ణి స్తుతించాడని మనం చూస్తాం. అందుకే ఈ 150 కీర్తనలలో దాదాపు 73 అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంతండి, సగం వరకు ఆయన కీర్తనలే ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 145వ ఈ దావీదు కీర్తనలో మనం కొన్ని విషయాలు చూస్తాం. ఈ యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధకుని యొక్క మనస్సు ఎలాగుంది, ఆయన ఏ ఉద్దేశాలని మనసులో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే 145లో 21 వచనాలు ఉన్నాయి. మొదటి 3 వచనాలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏంటో ఆయన గురించి ఆయన మాట్లాడుతూ, రాజవైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఇది తన వ్యక్తిగతంగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నేను నిత్యము నిన్ను గణపరుస్తాను, ఆయన గ్రేట్నెస్ అంటే ఆయన యొక్క గొప్పతనము అధిక స్తోత్రము నొందదగింది. ఆయన గొప్పతనము మనం గ్రహింపలేనటువంటి రీతిలో ఉంటుందని దావీదు తన బ్రతుకులో గమనించి అనుభవించినటువంటి వ్యక్తిగా అనుభవపూర్వకంగా ఆయన గురించి రాస్తున్నట్టుగా మనం చూస్తాం. నేను ఎప్పుడు ఒక ప్రశ్న వేస్తూ ఉంటాను, నాలో కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఎందుకు స్తుతించాలి, స్తుతించడం అనేటువంటిది దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని. ఆ తర్వాత మరి ప్రార్థన స్తుతికి మధ్యలో ఉన్నటువంటి భేదం ఏంటి, స్తుతి ఎవరైనా చేయొచ్చా, ప్రార్థన ఎవరైనా చేయొచ్చా అని ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సందర్భాలలో ఆ సమాధానము
దొరికింది, ఆ తర్వాత మీకు కూడా దొరికి ఉంటుంది. ఎవరిని స్తుతిస్తాం, ఎలాగ స్తుతిస్తాం, ఎప్పుడు స్తుతిస్తాం అనేటువంటి మాటలే మనము మన యొక్క జీవితాన్ని లేదా మన ఆలోచన విధానాన్ని ప్రతిబింబజేస్తాయి దేవుని యొక్క సన్నిధిలో. నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట హృదయంలో నుంచి వస్తుందని వాక్యమే చెబుతుంది. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని. సో నీ వ్యక్తిగత ఆరాధన ఎలాగ ఉంటుంది అని అంటే నీ హృదయం అంతరంగంలో నుంచి వచ్చిందని ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు మేము అనుకుంటాం. అది సహజమే. ఎందుకంటే మేము కానీ, నేను కానీ, మీరు కానీ నా విషయంలో, ఇక నిలబడుతున్నటువంటి వారు ఎవరి విషయంలో కూడా మా హృదయ అంతరంగంలోనూ ఎరిగేటువంటి శక్తి మీకు ఉండదు. కానీ దేవునికి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క హృదయ అంతరంగం యొక్క స్వభావాన్ని, ఏ హృదయంతో మాట్లాడుతున్నాడు, ఎంత కృతజ్ఞతా భావంతో ఒక భక్తునిగా నా సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు, నా గురించి నిజంగానే ఈ మాట హృదయాంతరంగంలో నుంచే పలుకుతున్నాడా అని దేవుడు గ్రహిస్తాడని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కాబట్టి ఒక ఆరాధికుడిగా దావీదు యొక్క బ్రతుకుని మనం ఆలోచన చేస్తే, ఎన్నిసార్లు విన్నామో ఈ వాక్యాలను, ఎన్నిసార్లు దావీదు యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేశామో. దాదాపు ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చివరి వరకు ఆయన జీవితం అంతా తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. చాలా వరకు చూస్తూ వచ్చాం. అయితే ప్రతి సందర్భంలో ఆయన్ని దేవుడు ఎలాగ నడిపించాడు, ఆ ప్రతి సందర్భాన్ని ఆయన ఎలాగ జయిస్తూ వచ్చాడు, దేవుని ప్రేమని ఎలాగ రుచి చూశాడు, ఆ రుచి చూసినటువంటి సందర్భాన్నే తన కీర్తనలుగా రాస్తూ ఆయన గురించి ఒక గొప్ప గాయకుడిగా, ఒక నర్తకుడిగా కూడా మారిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ మందసం వెళ్తున్నప్పుడు ఆయన నాట్యమాడిన తీరు అవన్నీ చూస్తే నిజంగా దావీదుకి దేవుడంటే ఎంత ఇష్టమో దేవుడికి దావీదంటే కూడా అంతే ఇష్టం. ఒకవేళ ఇష్టమే లేకపోతే దావీదును ఎక్కడో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి అక్కడ రాజుగా చేసేవాడు కాడు. ఆ చిన్న బాలుడు 6 ఫీట్ల మనిషిని ఎదుర్కొంటున్నప్పుడు దావీదుకు దేవుడు ఎంత సహాయపడ్డాడో మనం చూస్తూ వచ్చాం. కుమారుల చేత తరుమబడుతున్నప్పుడు ఎంత ఆదరణ ఇచ్చాడో మనం చూస్తూ వచ్చాం. తిరస్కారానికి గురవుతున్నప్పుడు దావీదుని ఎలాగా దేవుడు ప్రోత్సహిస్తూ వచ్చాడో, ఆదుకుంటూ వచ్చాడో మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు యుద్ధాలలో గెలిపించాడు, తన జీవితంలో గెలిపించాడు. తను నిలబడ్డప్పుడు తన పక్షంలో దేవుడు నిలబడ్డాడు, ఆయనకు విజయం అనుగ్రహించాడు. సో ఈ సందర్భాలన్నీ ఒక ఆరాధికుడిగా నీ బ్రతుకులో కూడా ఉండి ఉంటాయి. సో అందుకే ఎప్పుడు ఆరాధించినా, ఎప్పుడు ఆరాధనా వాక్యాన్ని మనం వింటున్నా మన బ్రతుకుని దానిలోకి తీసుకెళ్ళి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవా, మరి నా బ్రతుకులో ఎలాంటి పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా, వస్తే నువ్వు నన్ను ఎలాగ నడిపించావు అని అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఈ వ్యక్తిగత ఆరాధన ఆయన ఈ 3 వచనాలలో అని అంటాడు, అసలు ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యం కానిది అని అంటాడు. నీ నామం నేను నిత్యము స్తుతిస్తాను, ఎందుకంటే ఆయన మహాత్మ్యము కలిగినటువంటి దేవుడు, అధిక స్తోత్రము నొందదగినటువంటి వాడు, అంటే దానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి అని. అధిక స్తోత్రము నొందదగడానికి అర్హత కలిగినటువంటి వాడు దేవుడని ఆయన గమనించాడు. ఇక తర్వాత ఒక ఆరాధికుడు యొక్క ఉద్దేశము ఏంటి అని అంటే, నేనొకటే కాదు, ఈ ఆరాధన ఎలాగా ఉండాలి అని అంటే ఇది ఎప్పుడు కొనసాగింపబడుతూ ఉండాలి. సృష్టికర్తను ఆరాధించేటువంటి విధానం ఎలాగ ఉండాలి అంటే, నాతోనే అంతమైపోయేది కాదు ఇది. సో నా తర్వాత తరము కూడా దేవుణ్ణి ఆరాధించాలి అన్నట్టుగా ఆయన 4వ వచనం నుంచి ఆయన రాస్తాడు ఏంటంటే, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించేదను, నీ మహాదయాలుత్వమును. ఇక్కడ 6-7 వచనాల వరకు ఆయన ఉద్దేశం ఏంటంటే, మాకు చేసినటువంటి లేదా నా బ్రతుకులో చేసినటువంటి గొప్ప కార్యాలు, లేదా నా తరము వారిలో చేసినటువంటి గొప్ప కార్యాలు మరి ఒక తరం వారి ముందు ఒక స్తుతి కీర్తనగా ఇది కొనియాడబడేటువంటి సందర్భము ఉండాలి.
ఉంటుంది అన్నట్టుగా ఆయన రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆరాధికుడిగా నీ హృదయము నా హృదయం ఎలాగ ఉండాలి అని అంటే, నువ్వు ఇక్కడ మాత్రమే ఆరాధించడం కాదు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అంతే. సమాజంలో నేను నీ కీర్తిని వివరించేదను అన్నట్టు, నువ్వు ఎక్కడున్నా ఆయన యొక్క కీర్తిని నువ్వు వివరించేటువంటి అవసరత ఉందని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుతూ ఉంటారు. ఆ తరము ఇంకొక తరం ముందు ఎదుట ఆయన కీర్తిని కొనియాడాలి. ఒక ఆరాధికుడు యొక్క ఆరాధన ఎలాగ వెళ్ళాలి అంటే, ఇది ఏ కాలం నాటిది? మరి దావీదు యొక్క ఆరాధనని మనం ఇంకా ధ్యానిస్తున్నాం. దావీదు కంటే ముందున్న వాళ్ళ ఆరాధనలు చూసాం, దావీదు నుంచి మనం చూసాం, దావీదు తర్వాత చేసిన ఆరాధికులను చూస్తున్నాం. ఇప్పుడు మన ఆరాధనలను చూసి మన పిల్లలు నేర్చుకుంటున్నారు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఒక తరము ముందు వివరిస్తూ ఉన్నప్పుడు, ఆయన పరాక్రమ క్రియలను తెలియజేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ నెరవేరబడుతుంది, అది నీ ద్వారా అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రుచి చూసినటువంటి నీవు దేవుని గొప్పతనాన్ని చెప్పుటలో వెనుకంజ వేయకూడదు అని చెప్పడానికి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ఆ రక్షించబడినటువంటి ఆ విధానాన్ని నువ్వంతా తలపోసుకుంటూ ఒక తరము ఎదుట నువ్వు ఎప్పుడు ఆరాధిస్తూ రావాలి. ఈ వారంలో దేవుడు నీకేమేమి చేశాడో, నీ రక్షణకి దేవుడు ఏమేమి చేశాడో ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వాటిని లోపల పెట్టుకొని కాదు, నువ్వు ఇది నీ పిల్లల ముందు, ఒక తరం ముందు నువ్వు దాన్ని ప్రకటించాలి, తెలియజేయాలి. ఆయన మహోన్నతమైన ప్రభావ మహిమను, ఆయన ఆశ్చర్య కార్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఆయన నువ్వు వివరించాలి అందరి ముందు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇది ఒక ఆరాధకుని యొక్క హృదయమై ఉండాలి. ఇక్కడ ఈ ఆరాధకుని యొక్క హృదయం, ఆరాధించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇందులో దావీదు ప్రముఖుడని నేను అంటూ ఉంటాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక అమ్మాయి, ఒక స్త్రీ అని రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక స్త్రీ ఆరాధించింది. దేంతో ఆరాధించింది? అత్తరి బుడ్డి తీసుకొని 6వ వచనంలో నుంచి ఒక స్త్రీ అని ఉంది. ఆ స్త్రీ పేరేంటో ఇక్కడ లేదు, కానీ ఆమె ఏం చేసింది అని అంటే, మిక్కిలి విలువగలిగినటువంటిది అత్తరి బుడ్డిని తీసుకొని ఆయన కూర్చున్నప్పుడు తల మీద పోసేసింది. 9వ వచనంలో వాళ్ళ 8వ వచనం చివరిలో ఏమంటాడంటే, ఈ నష్టం ఎందుకు అని అంటారు. ఈ నష్టం ఎందుకు? సో ఈ నష్టం ఎందుకు అని అంటే, దేవుడు ఏమంటాడు? ఇది మంచి కార్యము అని అంటాడు. ఆ తర్వాత బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేశాను కాబట్టి ఎక్కడ ఇది ప్రకటింపబడుతుందో అది ఈ కార్యము ప్రశంసింపబడుతుంది అని అంటాడు. సో దేవుడు ఒక హృదయం, ఇప్పుడు ఈమె ఏమైనా ఆరాధించిందా? నోట్లో నుంచి ఏమైనా మాట వచ్చినట్టుగా అనిపిస్తుందా? మెల్లగా వచ్చేసింది. ఆమె దగ్గర ఉన్న మిక్కిలి విలువైంది, అసలు దాని గురించి ఏం పట్టించుకోలేదు. అది మిక్కిలి విలువైందని ఎవరికి తెలిసిందండి? ఎవరైతే ధనం మీద ఆలోచన, దాని లెక్కల మీద ఉన్నారో వారికి అర్థమైపోయింది, ఇది చాలా మిక్కిలి విలువైంది. ఇదేంటి ఇంత సింపుల్గా మీద పోసేసింది? ప్రాక్టికల్గా ఆలోచించితే నువ్వు దాన్ని అమ్మేసి నువ్వు బీదలకు ఇవ్వచ్చు కదా, ఇస్తే వాళ్ళైనా బాగుపడతారు కదా అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ అంటాడు, ఈమె మంచి కార్యము చేసింది. బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, కానీ నేను ఉండను. కాబట్టి ఈమె చేసింది అది మంచి కార్యము, ఇది నా భూస్థాపన నిమిత్తం చేసింది. ఎక్కడైతే ఈ ప్రకటించబడుతుందో ఈ స్వార్థ, జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది, ఊరికనే చెప్పబడదు, గొప్పగా ప్రశంస. అంటే ఇప్పుడు మాట్లాడకుండానే ఆరాధించినటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడుతూ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, తరము ముందు మాట్లాడకుండా కూడా తన ఆరాధనని చేసినటువంటి, అంటే ఒక మెప్పును పొందినటువంటి పని చేసినటువంటి ఆమె యొక్క అంతర్గత హృదయాన్ని దేవుడు ఇక్కడ చూశాడు. అందుకే ఆమె గురించి ఏమంటాడంటే, ఆమె మంచి కార్యమే చేసింది అని. ఈయనంటే మనుషులు ఏమంటారు? ఈ నష్టం ఎందుకు అని అంటున్నారు. ఏంటి నష్టము? ఈ సమయం ఏంటి ఒకటే పనిగా అదే పనిగా అనడం ఏంటి అని కొంతమంది అంటారు. మీకేం పని ఉండదా? ప్రతిసారి ఇదే పెట్టుకుంటారేంటి అని అంటారు. ఈ సమయాన్ని దేనికైనా వెచ్చిస్తే ఉపయోగంగా ఉంటుంది కదా అని అన్న సందర్భాలు నేను చాలాసార్లు విన్నాను. ఇదే సమయాన్ని ఇంకో దానికి వెచ్చించవచ్చు కదా అని అంటారు. ఇప్పుడు ఇంతకుముందు మనం పాట పాడుకున్నప్పుడు
ఆ పాటలో సృష్టి మొత్తం దేవుని కీర్తిస్తుంది అని పాడాం. ఇదే అధ్యాయం 145వ దావీదు కీర్తనలో ఆయన 15వ వచనంలో లేదా 14వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించేటువంటి వాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. 15వ వచనం చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తూ ఉన్నావు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నావు. ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తూ ఉన్నావు. ప్రతి జీవి అని అంటే మనకు కనబడని ఆ నానో లెవెల్లో ఉన్నటువంటి దానిలో జరిగే జీవ పరిణామ క్రమం ఎలాగుందో, కనబడుతున్న మనలో 6 ఫీట్ల మనుషుల్లో ప్రతి జీవిలో కూడా అలాంటి పరిణామమే జరుగుతూ ఉంది. సో అవి పోషింపబడుతున్నాయి, ఇవి పోషింపబడుతున్నాయి. మత్తయి సువార్త 6లో అనుకుంటాను, 6వ అధ్యాయంలో చూస్తే అన్నిటికీ ఆకాశ పక్షులని, అడవి గడ్డిని, ఇవన్నిటిని జ్ఞాపకం చేస్తూ మీరు ఎందుకు చింతిస్తున్నారు అని రాస్తూ ఆయన ఒక చక్కటి మాట అక్కడ అంటాడు. ఏంటంటే దానిలో ఏముంది, అడవి గడ్డిని చూడండి, అవి ఎలాగ అలంకరింపబడుతూ ఉన్నాయి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. 26వ వచనం, 6వ అధ్యాయము 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఇప్పుడు చాలామంది ఆరాధన చెప్పేటువంటి మాట వాళ్ళు ఏమంటారంటే సర్వ సృష్టి ఆయనను కీర్తిస్తుంది అంటారు. ఉదయమనే పక్షులు అని అంటారు, సముద్రము అంటే సర్వ సృష్టి ఆయన యొక్క కీర్తిని కొనియాడుతూ ఉన్నాయి, భాషలు రాకపోయినా. సో వాటికి ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాయి. అయితే ఇక్కడ అదే మాట ఆయన రాస్తాడు. ఏంటంటే సర్వజీవుల యొక్క కన్నులు ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే దేవుడు వారిని చూసి వారికి ఏది అవసరమో అది సమయానుకూలంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సర్వ సృష్టిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నన్ను కూడా దేవుడు దృష్టించాడు. ఆ తర్వాత నీకు రక్షణ ఇచ్చాడు, ఆ తర్వాత నిన్ను ఉద్ధరిస్తూ ఉన్నాడు, నీకు కావలసిన ప్రతిదీ ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి దేవుణ్ణి నువ్వు ఎలాగ ఆరాధించాలి అనంటే దావీదు యొక్క జీవిత అనుభవంలోకి నువ్వు వెళ్ళి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. సో దావీదు యొక్క జీవిత అనుభవంలో లేని పరిస్థితి లేదు. అయితే ఈ దినము నీ బ్రతుకులో కూడా అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఏమున్నాయి నేను చెప్పాను కదా, పుట్టినప్పటి నుండే తిరస్కారం ఉంది, హేళన ఉంది, తరమబడడం ఉంది, ఆ తర్వాత తిట్టుతూ ఉంటే పడడం ఉంది, మేలు చేసిన వాడే ఈటలు విసిరితే తప్పించుకొని పరిగెత్తిన స్థితి ఉంది, దొంగ వలె దాచుకున్నటువంటి స్థితి ఉంది. కానీ చివరికి ఆయన దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో దేవుణ్ణి ఆయన కీర్తించినటువంటి ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఆరాధికుడిగా నువ్వు నిత్యము ఆయన్ని గణపరచాలి, నిత్యము ఆయన్ను సన్నుతించాలి, ఆయన్ను స్తుతించాలి. అయితే ఈ ఆరాధన ఎలాగ ఉండాలి అని అంటే కొన్నిసార్లు మాట్లాడుతూ ఒక తరం ముందు నీవు ఎప్పుడు చెబుతూ రావాలి. అదొకటైతే రెండవది, నీ బ్రతుకులో మిక్కిలి విలువైంది ఏదైనా ఉంటే దాన్ని ఆయనకు మించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు మీకు ఇంకో జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో ఆరాధించినటువంటి ఆ 24 మంది పెద్దల సందర్భాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మరొకసారి చూడండి ఆ మాట. వారు తీసేసి కిందేసి 4వ అధ్యాయము 11వ వచనంలో నలుగురు పెద్దలు సాగిలపడి యుగ యుగంలో జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఈ మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ ఉంటాను నేను. నువ్వెంతటి వాడవైనా, నువ్వెంత ఘనత ఉన్నటువంటి వాడవైనా తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేయడమే కాదు, వారి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఏంటంటే మహిమ ఘనత ప్రభావము
పొందనర్హుడవు నీవే. ఎందుకని? కారణం ఏంటి? నీవే సృష్టించావు. సర్వ సృష్టి నీ వలనే కలిగింది. సో సృష్టికర్తవైన దేవుడవు నీవు, నీ ఆజ్ఞ ప్రకారమే ఎంత నడుస్తుంది అని అన్నప్పుడు ఇక నేనెంత, నువ్వెంత ఆయన ముందు? ఆయన చేతిలో రూపింపబడినటువంటి వ్యక్తులమని మనం అనుకుంటున్నప్పుడు సో నా వలన కలిగింది ఏది కాదంటాడు. దావీదు ఏమంటాడు? నేను నిర్మింపబడిన రీతి నీకు తెలుసు. అసలు నేను ఒక గొర్రెలాగా నువ్వు నన్ను మేపుతున్నావు, నన్ను నడుపుతున్నావు. ఎంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి దావీదని మనం చూస్తాం. కాబట్టి ఆరాధికుడిగా నీ బ్రతుకులో ఇవన్నీ కనబడుతూ రావాలి. వ్యక్తిగతంగా ఆయనను దేవుడిగా నువ్వు అంగీకరించాలి. ఎంత దేవుడిగా, ఎంత గొప్పవాడిగానంటే అన్నిటికంటే గొప్పవాడి అని నువ్వు అంగీకరించాలి. ఈయన గురించి నేను ఇంకొక మాట చెప్తాను. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తాను. మోయాబీల బ్రతుకులో ఒక మాట నేను గతంలో చదువుతున్నప్పుడు ఒక మాట నాకు కనబడింది. ఈ మోయాబీల గురించి మనం ఈ మాట చూస్తాం. 50 మోయాబును గూర్చి అని ఉంటుంది. చూడండి ఎక్కడ అది, ఇర్మియా గ్రంథము. వాళ్ళు దేవుణ్ణి తక్కువగా చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. మోయాబును గూర్చినటువంటి ఈ మాటని చూడండి, 42వ వచనం, అది 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 42వ వచనం చదవండి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. సో మోయాబు గురించి మీకు తెలుసు. మోయాబీలు ఎవరు? లోతు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళు లోతు సంతానము, తన కుమార్తెల ద్వారా వచ్చినటువంటి వారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంట? మోయాబట యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడ్డాడంట. వీళ్ళు ఇంకేం చేశారు అని అంటే, వాళ్ళు ఒక దేవతను పెట్టుకొని దాని ముందు సాష్టాంగపడి నమస్కారం చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి 12వ వచనం, ఇదే అధ్యాయం, 48వ అధ్యాయం. కుమ్మరించు అని పంపేదను. ఇంకొక మాట ఇక్కడ ఉంది, 7వ వచనంలో ఉంది, నేను చదువుతున్నాను వినండి. కెమోషు దేవత చెరలోనికి పోవును, నీవును పట్టుకొనబడదు. కెమోషు అనేటువంటి దేవతను పెట్టుకొని ఆ దేవునికి ప్రతిగా వాళ్ళు పూజలు చేశారంట. ఆ తర్వాత ఈ 42వ వచనంలో ఏమంటాడంటే, మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడ్డాడు. అయితే ఇటువంటి ప్రజల్ని సహితం దేవుడు ప్రేమించాడని చివరి వచనంలో చూడండి, 47వ వచనం. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ప్రజలందరి ఎడల ఎలాగుందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మోయాబీల దుస్థితి ఏంటంటే, దేవుని కంటే గొప్పవాడని వాళ్ళు ఊహించుకున్నారు. అయినా వారిని కంప్లీట్గా నిర్మూలన చేయలేదు. ఇక్కడ 47వ వచనంలో ఏమన్నాడు? అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను. ఒక నిరీక్షణ కలిగినటువంటి, నిరీక్షణ ఇచ్చేటువంటి దేవుడుగా మన యెహోవా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు అందరికీ ఉపకారి అని ఒక మాట ఇక్కడ చూస్తున్నాం. 9వ వచనంలో, 145వ కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన ఎవరిని నాశనం చేయడానికి కాదు ఉన్నది, ఆయన అందరినీ రక్షించాలనే ఆయన ఉద్దేశం. ఆయన రక్షించాడు. ఎలాంటి వారిని రక్షించాడు? ఇప్పుడు చూసాం కదా మోయాబీల దుస్థితి ఏంటో. ఇశ్రాయేలు ప్రజల్ని వారి ఆశ్రయం పొందితే ఇశ్రాయేల్ ప్రజల్ని హేళన చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు 24,000 మంది చావడానికి కారణమయ్యారు. ఫినెహాసు పరిహారము చేసినప్పుడు జరిగినటువంటి సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోయాబీయులు రాండ్రు ఈ ఇశ్రాయేలు యవనస్తులతో పోయినప్పుడు అక్కడ గొప్ప వ్యభిచారం జరిగింది, గొప్ప తెగులు వచ్చేసింది. అక్కడ 24,000 మంది చచ్చిపోయారు. వారి గుండా వెళ్తానన్నప్పుడు కూడా వారు అంగీకరించలేదు.
పైగా వారిని దూషించమని బహుమానాలు ఇచ్చి ఏం మాట్లాడుతున్నాను, బారాకు బిలాము ఈ వ్యవహారం మాట్లాడుతున్నాను అంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో వాళ్ళు ఎంత అదిగా ఉన్నా దేవుడు ఏమంటున్నాడంటే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను. మీకు చివరి అధ్యాయంలో 52వ అధ్యాయంలో చూస్తే ఇర్మియా గ్రంథంలో యెహోయాకీం గురించి ఒక మాట నేను చూపిస్తాను. యెహోయాకీం గురించి ఈ మాట 31 వచనం చదవండి. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీమునకు దయ చూపి బందీ గృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించాను. ఇది జాగ్రత్తగా వినండి. యెహోయాకీను ఎవరు అనంటే యెహోయాకీము యూదారాజు అయితే దేవుణ్ణి విసర్జించినటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు సిద్కియా. వీరంతా దేవుణ్ణి విసర్జించి బ్రతికినటువంటి వ్యక్తులు. బబులోను చెరలోకి వెళ్ళినటువంటి వాళ్ళు వీరంతా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. ఈయన పరిపాలించిన సమయం ఎంత అంటే దాదాపు 3 నెలల 10 రోజులే యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, చెరలోకి వెళ్ళాడు. ఆ చెరలోకి వెళ్ళి చివరి దశలో దేవుడు దయ చూపి ఏం చేశాడు చూడండి. యూదా రాజుల కంటే అత్యధికమైన ఎత్తు సింహాసనాన్ని ఈయన కొరకు వేయించాడట. ఆ తర్వాత బందీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ వస్త్రాలన్నీ తీసేసి బందీ గృహంలో నుంచి అతన్ని తెప్పించి అతనికి బందీ గృహ వస్త్రాలు తీసేసి 33వ వచనంలో వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలం అంతయు ఈ రాజు సన్నిధిని భోజనం చేసేటువంటి ఒక గొప్ప ఆధిక్యత దేవుడు అక్కడ ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఎంతవరకు తెలుసా, 34వ వచనం అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ. మరి ఏంటి ఇదంతా ఏంటి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఎలాగా ఉందని చెప్పడానికి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వ వచనము లేదా 8వ వచనంలో 145వ కీర్తనలో ఆయన దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా అతిశయం గలవాడు, అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఎందుకు ఆయన స్తుతించాలి? నువ్వెంతగా తిరస్కరించినా, నువ్వెంతగా దూరం పోయినా, నిన్ను 70 సంవత్సరాలు బందీ గృహంలో వేసినా చివరికి ఆయన ఏం చేస్తున్నాడు? నీ రక్షణని పునరుద్ధరిస్తున్నాడు. ఎలాగ పునరుద్ధరిస్తున్నాడు? ఎంత చక్కగా ఉందన్నమాట. యూదా రాజుల 32వ వచనంలో బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. రాజుల సింహాసనం కంటే, ఇప్పుడు నా రాజ్యంలో మీరు బందీగా ఉన్నారు, ఇప్పుడు నా సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం మీద ఒక బందీగా ఉన్నటువంటి వ్యక్తిని కూర్చోబెట్టడం, నాతో ఈక్వల్గా తినబెట్టడం, జీవితకాలం అంతా బ్రతికించడం, ఇది ఎంత గొప్ప రక్షణ, ఉద్ధరణ ఇది. మరి ఈయన చేసినటువంటి పని ఏమన్నా బాగుందా? దావీదు వలె ఏమన్నా యెహోయాకీం దేవుణ్ణి స్తుతించాడా? స్తుతించలేదు. సో దేవుణ్ణి తిరస్కరించి దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వ్యక్తిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పాపం చేసినా దేవుడు ఆయన్ని క్షమించేశాడు చివరిలో. ఎందుకంటే ఆయన నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? యెహోయాకీము దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో దేవుడు ఆయన చేసినటువంటి పనంతటిని చూసి చివరిలో ఆయన కృపను, ఆయన కనికరాన్ని మన ఎడల విస్తరింపజేసినటువంటి సందర్భం ఈ రాజు విషయంలో చేసినట్టుగా మన ఇళ్ళలో కూడా చేసినట్టుగా మనం గమనించాలి. సో ఇప్పుడు 103వ కీర్తనలో మనం చదివితే ఒకవేళ మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన శిక్షించాలంటే ఎంతైనా చేయొచ్చు. సో మన పాపమును బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. 10వ వచనంలో చూస్తే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. నీ పాపాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి ఒకవేళ ఆయన శిక్షించాలనుకుంటే రక్షణ నీ దగ్గరికి ఇంత ఈజీగా వచ్చేదా అండి? యెహోయాకీము ఆయన బ్రతుకు 37 సంవత్సరాలు బందీగా ఉన్నాడు.
37 సంవత్సరాలు 37 ఇయర్స్ బందీ గృహంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు మరి? ఒక్కసారిగా ఎవరైతే బందీగా తీసుకెళ్లారో ఆయనలో దయ దయ కలిగేటట్టు దయ కలిగేటట్టు చేసి ఆయన కంటే ఎక్కువ సింహాసనాన్ని ఏపిచ్చేసి ఆయన ఆ వస్త్రాలు తీసేసాడట, బందీలో ఉన్నటువంటి వస్త్రాలు. దీనికి మనం రక్షణ వస్త్రం అని అంటాం కదా. ఏమని? నా గోనె పట్ట నువ్వు విడిపించితివి, రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసితివి, నాకు ఉల్లాస వస్త్రాలు ధరింపజేసితివి. ఇది ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటండి? ఒక నూతనమైనటువంటి రక్షణ అనుభవం. నువ్వు బందీలో ఉన్నటువంటి వ్యక్తివి, పాపపు బందీలో. పాపం అంటే చీకటని, పాపం అంటే అవిధేయతని, పాపం అంటే దేవుని విసర్జించినటువంటి తనమని, ఇవన్నీ ఉన్నటువంటి నీ బ్రతుకులో ఒక నూతనమైనటువంటి రక్షణ అనుభవాన్ని నీకు అనుగ్రహించాడు. ఆ అనుభవం ఇప్పుడు యెహోయాకీములో జరిగినట్టుగా నీకు కూడా జరిగింది. ఎంతవరకంట? మరణం వరకు. ఆయన జీవితకాలం అంతా 37 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఆయన చచ్చిపోయేంత వరకు, అతడు చనిపో వరకు 34వ వచనం 52వ అధ్యాయం ఇర్మియాలో, అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. సో దేవుడు నిన్ను ఉద్ధరిస్తూ ఉన్నాడు. దీన్ని చదువుతున్నప్పుడు నీకు నాకు ఏమిస్తున్నాడు మరి? నువ్వు ఈ లోకంలో చనిపోయేంతవరకు, ఈ లోకంలో చనిపోయేంతవరకు నీకేమిస్తాడు మరి? ఏమిస్తాడండి? ఈ వాక్యం యొక్క అనుభవము నీకు ఇస్తూ ఉంటాడు, నిన్ను పోషిస్తూ ఉంటాడు. అనుదినము వాక్యం చేత నిన్ను పోషిస్తూ ఉంటాడు. ఈ చెరలోనే ఉన్నావు, ఈ లోకంలోనే ఉన్నావు, కానీ నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఒక ఎత్తైన స్థలంలో నేను కూర్చుండబెట్టాడు. ఎత్తైన స్థలంలో కూర్చుండబెట్టి నిన్ను హానర్ చేశాడు. నేను ఒక గొప్పవాడిగా గౌరవించేటువంటి స్థితిలో నీకు ఇచ్చాడు. అందుకే ఇంత గొప్ప రక్షణని ఉచితంగా తీసుకున్నటువంటి నీవు నేను అనుభవపూర్వకంగా ఆయనను ఆరాధించేటువంటి ఆరాధకుడిగాను ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క పోషణ 15-16 వచనంలో 145లో ఉంది. ఎందుకంటే ఆయన అందరినీ పోషిస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారి. అందరిలో నీవు కూడా ఉన్నావు, నీకు కూడా దేవుడు ఉపకారే. ఆయన కనికరము నీ మీద కూడా ఉంది. ఆయన క్రియలన్నీ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఆయన భక్తులందరూ ఆయన సన్నుతిస్తున్నారు. ఇప్పుడు భక్తునిగా నువ్వు నేనేం చేయాలి? నిత్యము ఆయన్ను సన్నుతించాలి. నువ్వు ఒక్కడవే కాదు, వ్యక్తిగతంగా కాదు, నువ్వు సంఘములో, నీ ఇంట్లో, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు ఆయన సన్నుతిస్తూ రావాలి, ఆయన గురించి చెబుతూ రావాలి. నేను చెప్పను అని అనుకుంటే ఏంటంటే, ఇక చెప్పను అని అంటే అర్థం ఏంటి? నేను తింటాను కానీ దాన్ని ఎలాగుందంటే నేనేం చెప్పను అన్నట్టుగా ఉంటుంది. సో కడుపు నిండా తింటాను, ఎలాగుందంటే నేను చెప్పను. అటువంటి వ్యక్తిగా ఉంటే దేవుడికి ఏం లాభం? కాబట్టి దేవుడు దావీదు యొక్క బ్రతుకుని మన ముందు పెట్టాడు. ఆయన వ్యక్తిగతంగా ఏమన్నాడో, ఆయన స్తుతి ఎలాగా ముందుకెళ్తూ ఉండాలో చెప్తూ వచ్చాడు. దేవుని యొక్క స్వభావం గురించి రాసి పెట్టాడు 7-8 వచనాలలో. దేవుని రాజ్యము నిత్యము నిలుస్తుందని చెప్తూ ఉన్నాడు. అది శాశ్వత రాజ్యం అని 13వ వచనంలో అంటాడు. అది శాశ్వతం, ఒక రోజుతో అయిపోయేది కాదు, నిత్య రాజ్యం. ఆ నిత్య రాజ్య వారసులుగా రక్షింపబడిన నీవు నేనున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత చివరిలో 21వ వచనంలో అంటాడు, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించురుగాక. శరీరులందరూ అంటే ఏంటండి? ఎవరికైతే శరీరంతో ఉన్నారంటే జీవిస్తున్నాము, ఉనికిలో ఉన్నామని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి. ఎప్పుడు? నిత్యము సన్నుతించాలి. ఎందుకు అనంటే ఎవరు చేయగలుగుతారు ఈ మాట? ఆయన అస్తముల కిందికి మొత్తం మీరే అని ఎవరైతే అనుకుంటారో వారికి ఉన్నటువంటి అన్నిటిని ఆయన ముందు పడేసి సాష్టాంగ పడినటువంటి హృదయము, ఆ హృదయం ఎవరికైతే ఉంటుందో వారు ఆయన దగ్గర నిజమైనటువంటి ఆరాధన చేస్తారు. సో అట్టి ఆరాధికులే దేవునికి ఇష్టం, అట్టి ఆరాధనే దేవునికి ఇష్టం. ఒకవేళ అలాంటి ఆరాధనను కాకుండా వేరేది చేస్తే, ఊరికే చేస్తే అది ముఖస్తుతి అని నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే నువ్వు బాగానే చేస్తుండొచ్చు, కానీ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు అంగీకరించే ఆరాధనే నీవు నేను చేయాలి. అదే నిజమైన భక్తుడిగా దేవుడుకు
దేవుడు అంగీకరించేది. కాబట్టి ఆ రీతిగా మనము ఆరాధనలో ప్రవేశించు.